రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించామేమో అని ఫీల్ అయ్యారని జగ్గారెడ్డి అన్నారు. ఇక తన కోసం ఆయన సంగారెడ్డికి వచ్చారని, తనను గెలిపించారని గట్టిగా ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నారు. అంతగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి పాలైనందుకు తాను చాలా ఆవేదన చెందానని, అందుకే సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని ప్రకటించారు. రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు ఈయన నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేస్తే సంగారెడ్డి పబ్లిక్ నా ఓట్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిందనే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్లో ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎంత పెద్ద అవమానం! ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు? సంగారెడ్డి ఏం ఆలోచన చేసిర్రు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? చాలా పెద్ద రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, అప్డేట్స్ ఏంటి? దేవిక, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఫైర్ బ్రాండ్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డిలో జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుండే ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. ఇకపై తన జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు కూడా ఈ వార్తతో ప్రకంపనలు సృష్టించారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన గెలుపు కోసం స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా కానీ స్థానిక ప్రజలు తనను ఓడించారని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. నా కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా నన్ను ఓడించారు, ఆయనను ఇక్కడికి పిలిపించి అవమానించానేమో అని నా మనసులో చాలా బాధగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆవేదన వ్యక్తం కూడా చేశారు. రాహుల్ గాంధీ వంటి పెద్ద నాయకుడు ఇమేజ్ కు ఉన్న తన ఓటమి వల్ల మచ్చపడిందని చెప్పి ఆయన భావిస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. తన ఓటమి గల కారణాలపై కూడా విశ్లేషిస్తూ నియోజకవర్గంలోని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి అభివృద్ధికి ప్రజల కష్ట సుఖాల్లో కూడా పాల్పంచుకున్నప్పటికీ అక్కడి మేధావులే తనను ఓడించారని చెప్పడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తాను చేసిన సాయం కంటే మేధావుల ఆలోచన ధోరణి తనను దెబ్బతీసిందని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.